యేసు నామములో శుభాలు తెలియజేస్తుందండి. ప్రభు మిమ్మను మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారని మేమందరం కూడా మరి మీ కొరకు విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక. మరి భయంకరమైన ఎండ తీవ్రతలో, ఈ వడగాల్పులో, ఒక దిక్కు తుఫాను, ఒక దిక్కు ఎండ వేడిమి, యుద్ధములు, వైరస్లు, ఇటువంటి భయంకరమైన ఈ దినాల్లో ప్రభు తన చల్లని చూపులతో, తన గాయపడిన హస్తాల ద్వారా మిమ్మును మీ కుటుంబాల్ని భద్రపరిచి ప్రభు మరి కాచి కాపాడుతున్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాను. పిల్లరా, పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ పిల్లరా, అలాగే మరి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ కంటిన్యూటీగా బలవంతంగా కాక సంతోషంగా ఆనందంగా మీ చేతులు మా వైపు చాపుతూ సహకారంగా ఉంటున్న మీ జీవితాల్లో దేవుడు బలమైన శక్తిగల కార్యాలు చేయుట మీరు చూస్తారు. పిల్లరా, ప్రభు మీ జీవితాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్లో నాయన తండ్రి, మా ప్రియులు తండ్రి, ఎవరైతే ఈ పరిచర్యలో ప్రభా పాలిభాగస్తులుగా ఉంటున్నారో అయ్యా, క్రమము తప్పకుండా నాయన మనస్ఫూర్తిగా సంతోషంగా నాయన ఆనందంగా వారి చేతులు చాపుతున్నారో తండ్రి, వారిని, వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని ఆశీర్వదించండి తండ్రి. వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో మీరు జరిగిస్తున్న కార్యములన్నిటికీ స్తోత్రాలు. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అనేకుల్ని ఆదరిస్తున్నారు ప్రభా తండ్రి. ఈ ఛానల్ని మీరు ప్రేమిస్తూ అనేకుల్ని ఓదారుస్తూ అయ్యా ధైర్యపరుస్తూ తండ్రి, అయ్యా తండ్రి, వారి జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలుకై స్తోత్రం తండ్రి. మరొకసారి మీ నామములో మేమందరము కలిసి అయ్యా మీ సన్నిధికి వస్తున్నాం, మీ ఎదుట సాగిల పడుతున్నాం. మాకు కలిగిన దాంట్లో దేన్ని కోల్పోకుండా, పోగొట్టుకొనకుండా నాయన మీ రక్తమును, మీ అభిషేకమును, మీ శక్తిని విడుదల చేయండి. బలహీనతలన్నీ తీసివేయండి ప్రభా. ప్రతి విధమైన పాపమును, దోషములను, అపరాధములను తండ్రి ఆ సిలువలో మా కొరకు, నా కొరకు నాయన మీరు భరించారు తండ్రి, మా కొరకు మోసారు ప్రభా. ఎంతో గాయపరచబడ్డారు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, మీ రక్తములు మాకు విమోచన కలుగుతుంది నాయన. మీ రక్తములు ప్రతి ఒక్కరిని, నన్ను మమ్మల్ని కడిగి శుద్ధి చేసినందుకు వందనాలు అయ్యా. అభిషేకించినందుకు స్తోత్రాలు అయ్యా. క్రొత్త తైలముతో, క్రొత్త శక్తితో, క్రొత్త బలముతో అయ్యా ముందుకు ఎంకరేజ్ చేస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఫైనాన్షియల్గా, ఆర్థిక సంబంధమైన ప్రతి విధమైన ఒత్తిళ్లు తీసివేయండి ప్రభా. నెమ్మది కలగచ్చేయండి నాయన. మరి పిల్లలను స్వస్థపరచండి అయ్యా. మరి గాయములను కట్టండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభా. రోగులను స్వస్థపరచండి నాయన. జాబ్కు వెళ్తుండగా అయ్యా తండ్రి, మా ప్రియులందరినీ ప్రభా కాచి కాపాడండి నాయన తండ్రి. అలాగే తండ్రి, ఎవరైతే లైవ్ని చూస్తున్నారో, వింటున్నారో ప్రభా, వారి జీవితాల్లో ఆదరణ, ధైర్యము, శాంతితో నింపండి. సమాధానము యేసు క్రీస్తు నామములో వారి జీవితములో కలుగునుగాక. బలమైన శక్తివంతమైన కార్యములు చేయమని మీరు అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరొకసారి ఇదే ఫస్ట్ టైం అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేయటము ద్వారా అవును మీరు ఇంప్రెస్ అవుతున్నట్టుగా మేము ఎంకరేజ్ అవుతాము, మీరు సంతోషిస్తున్నట్టుగా, మరి ఈ యొక్క పరిచర్యలో మీరు బలపడుతున్నట్టుగా, మరి వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగా గమనిస్తాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి దయచేసి తెలియచేయాలని ప్రభు పేరట కోరుకుంటున్న పిల్లరా, మరి దేవునికి వాక్యంలోకి వెళదాము. దేవునికి వాక్యంలో చూసినట్లయితే మరి విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము.
నిజమే ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నిజమే ప్రియులరా, మరి మన చేతులు దేవుని సహాయానికై, దేవుని మరి కోరుకుంటూ ప్రార్థనలు ఆయన వైపు చేతులు ఎత్తాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే ప్రియులరా, ప్రభు సహాయము కొరకు మనము చేతులు ఎత్తాలా. మరి ఇక్కడ చూస్తే రేయి మొదటి జామునే మొర్ర పెట్టాలా. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుమని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, మనం ఎప్పుడైతే మన చేతులను ఆయన వైపు చాపుతామో, ఆయన వైపు ఎత్తుతామో, మనం ఆయన వైపు చేతులు చాపి మరి ప్రార్థిస్తామో, దేవుడు విజయాన్ని బలమైన కార్యాలు చేయగలడు. పిల్లరా, మరి లైవ్ చూస్తున్న మీ జీవితంలో మరి ఇతరుల సహాయము కాదు, కానీ దేవుని సహాయానికై ఆయన వైపు మనం ఎల్లప్పుడు కూడా చేతులు చాపి విడలగా ఉండాలా. ఇక్కడ చూస్తే తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. నిజమే ప్రియులరా, మనమందరం కూడా పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆయన రక్తములో కడగబడి మన చేతులు శుభ్రము చేసుకొని మరి ప్రతి పాపాన్ని తీసివేసుకుని ఇక్కడ అంటున్నాడు, పవిత్రమైన చేతులెత్తి ఆయన వైపు మరి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. నువ్వు ఎప్పుడైతే చేతులు దేవుని వైపు చాపుతావో, మరి దేవుని వైపు చేతులు చాపుతున్నావంటే అర్థం ఏంటంటే దేవుని సహాయాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ఉదయకాలమే లేచి ఆ దినము కనుక నువ్వు చేతులు చాపినట్లయితే నీ పిల్లల కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థిస్తున్న ప్రతి విషయములో ఆయన వైపు ప్రతిసారి మనము చేతులు ఎత్తినప్పుడల్లా నిజమే ప్రియులరా, దేవుని గొప్ప కార్యాలు చూడగలం. మరలా అంటున్న ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో, నా జీవితంలో దేవుని వైపు చేతులు చాపిన ప్రతి వారి జీవితంలో విజయాన్ని చూస్తారు. మరలా అంటున్నా, మరి లైవ్ చూస్తున్న మీ జీవితంలో విజయాన్ని ఎక్కడ చూడలేకపోతున్నావు? తలంపుల మీద, ఆర్థిక సమస్యల మీద, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, లేకపోతే అనారోగ్య సమస్యలు, ఎక్కడైతే మన జీవితంలో విజయాన్ని చూడలేకపోతున్నామో ఆయన వైపు చేతులు చాపినప్పుడు నిశ్చయముగా మన జీవితంలో విజయాన్ని చూడగలం. ప్రియులారా, మరి ఆయన సహాయాన్ని కోరి మనం ప్రార్థించి దేవుని స్తుతించి మరి మన చేతులను ఆయన వైపు చాపినప్పుడు మన కలిగిన దాన్ని దేవునికిస్తూ ఆయన వైపు మన చేతులు చాపినప్పుడు పేదరికం దూరమైపోతుంది. ప్రియులారా, వ్యాధులు తొలగిపోతాయి, బలహీనతలు మన జీవితం నుంచి తొలగి మన హృదయాలకు, మన మనస్సుకు నెమ్మది కలుగుతుంది. మరలా అంటున్న ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఆయన వైపు చేతులు ఎల్లప్పుడూ చాపేవారిగా మనం ఉండాల. ఒకసారి నేను మరి ఫేస్బుక్లో ఒక విషయాన్ని చూశాను ప్రియులారా. ఒక తల్లిగారు చాలా ఏండ్ల నుంచి, చాలా దినాల నుంచి, ఇంకొక విధంగా చెప్పాలంటే మరి ఆమె వయసు 80 సంవత్సరముల కంటే ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. మరి 1 రూపీకి, 1 రూపాయికి మన ఇడ్లీ తయారు చేసి మరి ఇడ్లీని అమ్ముకునేది. ఇప్పుడున్న గ్యాస్ మరి వస్తువుల రేట్లు మరి రకరకాలుగా పెరగటం మనం చూస్తున్నాం. గ్యాస్ ధర ఎంతో పెరిగిపోయింది. ఆమె ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం, ఒక 40 సంవత్సరాల క్రితం 1 రూపీకి ఇడ్లీ అమ్మేది. స్టిల్ ఇప్పటికి కూడా కంటిన్యూటీగా తను అదే వ్యాపారాన్ని అదే రీతిగా మరి చేస్తుంది. మరి తన ప్రాంతంలో పేదలకేమి, గొప్పవారికేమి మరి ఒక ఇడ్లీ ధర మరి 1 రూపీకే మరి అలా అమ్ముకుంటూ చాలా దినాలు అయిపోయింది. ఒక దినాన్ని అనుకోకుండా మరి ఈమె చేస్తున్న పనిని మరి మహేంద్ర గ్రూప్ వారు, మరి మహేంద్ర గ్రూప్ మనకు తెలుసు, మరి కార్లు ఉన్నాయి పిల్లరా. ఆ గ్రూప్లో మరి పెద్ద ఇండస్ట్రీ, మరి కార్ల వ్యాపారం ఉంది. ఆ అధినేతకు ఈ విషయం తెలిసింది. ఆమెకున్న కష్టము, ఆమెకున్న బాధ, మరి ఆమె కష్టపడుతూ ప్రయాసపడుతూ మరి ఆ కష్టములు 40
వయసు 80 సంవత్సరాలు అయినప్పటికీ 40 సంవత్సరాల నుంచి ఆ వ్యాపారం నమ్ముకుంటూ మరి ఎన్ని రేట్లు పెరిగినా ఆ ఇడ్లీ ధర మాత్రం 1 రూపీ అంట. మరి ఈ విషయాన్ని గమనించిన ఆయన కొంత సామాను అనగా మరి ఎక్కడ స్టవ్ లేకపోతే గిన్నెలు వాటికి కావలసినవన్నీ పంపించాడు. ఆ తర్వాత ఆమె ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాన్ని చూసి ఆమెకి సరైన ఇల్లు లేదు, సరైన వసతులు లేవు, సరైన వస్తువులు లేవు. కానీ ఉన్న దాంట్లో కష్టపడటం తెలుసు, కష్టాన్ని నమ్ముకోవటం తెలుసు, కష్టములో తన చేతులు చాపటం మాత్రమే ఆమెకు తెలుసు. మరి ఏదో ఒక రోజు తన కష్టానికి ప్రతిఫలము కలుగుతుంది, కలిగినా కలగకపోయినా నా కష్టార్జితాన్ని, నా ఆ వ్యాపారాన్ని, ఆ 1 రూపీది అలాగే అమ్ముకుంటా అని తను ఎంతో నమ్మకంగా ముందుకెళ్తుంది. ఒక దినమే ఆ గొప్ప అధినేత చూసి తానే దగ్గరికి వచ్చి ఆమెను పరామర్శించి ఆమెతో మాట్లాడి ఆమె స్థలములో ఒక చక్కటి ఇల్లు కట్టించి ఆమెకు కావలసిన వస్తు సామగ్రిని అంతా కూడా కొనిచ్చాడు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, కష్టాన్ని నమ్ముకున్న ఆమె, కష్టపడుతున్న ఆమె, ఆ కష్టములోనే మరి ఇతరులకు 1 రూపాయి చొప్పున ఇడ్లీ ఇవ్వటం బట్టి ఈ రోజులో చాలా కష్టం. కానీ ప్రయాసపడుతూనే, కష్టపడుతూనే అలా చేస్తున్నప్పుడు ఆమె చేతుల్లోంచి కష్టపడి ఆ చేతుల్లోంచి తను సహాయం చేసిన సహాయానికి నిజమే దేవుడు ఆ గ్రూప్, మహేంద్ర గ్రూప్ అనే ఆ వ్యక్తిని, మరి ఆ గొప్ప అధిపతిని కదిలించి ఆమె దగ్గరికి వచ్చి ఆమె కష్టాన్ని చూచి మరి చక్కటి ఇల్లు కట్టించడం నిజంగా చాలా సంతోషదాయకమే. మరి ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నా అంటే, ఆమె కష్టార్జితం ఎక్కడికి పోలే పిల్లరా. ఒక దినాన అధిపతి చూసి కదిలింపబడ్డాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన ప్రియులరా. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, చేతులు చాపి సహాయం చేసిన, చేతులు చాపి మనం ఎవరికైనా ఏమైనా ఇచ్చినా, మరి లేదా నీ చేతులు ఆయన వైపు చాచి దేవుని సహాయాన్ని మనం కోరినప్పుడు నిజమే బలమైన కార్యాలు జరగటం మనం చూస్తాం. తన చేతుల కష్టార్జాన్ని నమ్ముకుంది, తన కలిగిన కష్టములోంచి, తన చేతుల కష్టార్జితంలోంచి ఇతరులకు ఇవ్వటం కూడా నేర్చుకుంది. మరి నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే మరి ఇక్కడ అంటున్నాడు, యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోడి ఇశ్రాయేలుతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. మరి ఇక్కడ ఎర్ర సముద్రము దగ్గర మోషేతో అంటున్నాడు, నాకేలను మొరపెడుచున్నావు. అవును, అప్పుడప్పుడు మనం మొరపెట్టాలా. మన కలిగిన దాంట్లో మన చేతులు చాపటం కూడా నేర్చుకోవాలా. దేవుని వైపు చేతులు చాపాలా, దేవుని కొరకు చేతులు చాపాలా, ఇతరుల కొరకు కూడా చేతులు చాపాలా. అప్పుడే విజయవంతమైన కార్యాలు మనం చూడగలం. మోషేతో అంటున్నావు, నాకెలను మొరపెడుచున్నావు, ముందుకే సాగిపో, నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చేయి చాపు. నిజమే పిల్లరా, తను ఎప్పుడైతే చేతిని చాపాడో సముద్రము 2 పాయలుగా అయిపోయినట్టుగా, ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు ఆవలికి నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. నిజమే, ఇక్కడ ఒక గొప్ప విజయాన్ని చూస్తున్నాడు, గొప్ప అద్భుతాన్ని చూస్తున్నాడు. మోషే ఎప్పుడైతే చేతులు చాపాడు, అవును మొర్ర పెట్టవద్దు, సాగిపో అని చెప్పినప్పుడు తన చేతులు సముద్రం వైపు, కష్టం వైపు, లేకపోతే అడ్డుగా ఉన్న సముద్రం వైపు ఎప్పుడైతే చేతులు చాపాడు, అడ్డంతా తీరిపోయింది. మరి దారిగా చేయబడ్డది, ఆరిన నేలగా చేయబడ్డది. మరి ముందుకు సాగిపోతున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే పిల్లరా, మనం పవిత్రమైన చేతులెత్తి ఆయన వైపు, మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మనకు కావలసిన దాని కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు విజయాన్ని ఇవ్వగలడు. మరలా అంటున్నా, విజయాన్ని చూడలేకపోతున్నా నీ జీవితంలో పేదరికము, రోగము, మరి అనారోగ్య సమస్యలు, మరి చాలీచాలని జీవితం, కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. అయితే ఆయన సహాయానికై మనము కోరి ప్రార్థనలో ఆయన వైపు, ఆయనపై ఆధారపడి మనం ఎప్పుడైతే చేతులు చాపుతామో విజయాన్ని చూడగలం ప్రియులరా. మరి యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లను, నువ్వు చేత పట్టుకొనిన ఆ ఈటను హాయి వైపు చాపము, పట్టణము మీ చేతికి అప్పగించుదును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటను
హాయి పట్టణం వైపు చాపెను. ఈట పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, ఎప్పుడైతే హాయి దగ్గరికి వెళ్ళారో హాయిని నీకు అప్పగిస్తాను, హాయిని పట్టుకుంటావు, అది నీ చేతికి అప్పగిస్తానని చెప్పినప్పుడు నీ చేతులున్న ఈట కర్ర చేత పట్టుకున్న ఆ ఈటను మరి హాయి వైపు చాపమన్నాడు. నిజమే, మరి యెహోషువ తన దైవజనుడు ముందు నడిపించిన దైవజనుడు మోషే దైవజనుడు ఎలా చేస్తున్నాడో తాను కూడా యుద్ధములో, శ్రమలో, తన కష్టములో, ఇబ్బంది సమయములో ఈ పట్టణాన్ని పట్టుకుని ఆ సమయంలో తన చేతులు చాపినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎప్పుడైతే చేతులు చాపాడో హాయిని పట్టుకున్నాడంట. శత్రువుని జయించాడని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈటను పట్టుకొని చాచిన చేతిని తిరిగి ముడుచుకోలేదంట. ఈ రోజులో దేవుని కొరకు అనేకులు ముడుచుకునే వారిగా, చేతులు చాపని వారిగా జీవితాలు ఉన్నాయి గనక పేదరికం ఉంటుంది, సమస్యలు ఉంటున్నాయి, వ్యాధులు ఉంటున్నాయి, బలహీనతలు ఉంటున్నాయి, విజయాన్ని చూడలేకపోతున్నారు. ఇక్కడ హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఎర్ర సముద్రం దాటిపోవడానికి సముద్రములో వడిగల సముద్రములో మార్గాన్ని చేసుకోవడానికి కారణం ఏంటంటే వీలు కలగ చేసుకొని దాటడానికి బలమైన కారణం ఏంటంటే వారు జీవితంలో మొర్ర పెడుతూనే చేతులు దేవుని వైపు చాచినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా పరిచారకుడైన యెహోషువ కూడా మోషే దైవజనుడి వల్లే చేతులు ముడవక ముడుచుకోక విజయం పొందేదాకా చేతులు చాపినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే ప్రియులరా, మనం కూడా మన జీవితంలో ధైర్యంగా బిగబట్టక విశ్వాసముతో విజయాన్ని చూచేదాకా మన చేతులు ఎప్పుడైతే దేవుని వైపు చాపుతామో, నిజమే నమ్ముతున్న మన జీవితంలో ఉన్న పేదరికము, ఆర్థిక సమస్యలు, గడ్డు సమస్యలు, తీరని పరిస్థితులు, చాలని జీవితం, ఇవన్నీ కూడా మన జీవితం నుంచి తొలగిపోతాయి. పిల్లరా, మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు, వారి రక్షణ కొరకు, మన జీవితంలో మనం పొందాల్సిన మేలు కొరకు, అద్భుతాల కొరకు, దేవుని కార్యాలు మనం చూడాలంటే దేవుని వైపు, దేవుని సహాయం వైపు, దేవుని కార్యాల వైపు, దేవుని అద్భుతాలు పొందుకోవడానికై మనం ఏం చేయాలంటే ఆయన వైపు చేతులు ఎల్లప్పుడూ చాపువారిగా ఉండాలా. ఒక దినాన్ని నేను కుటుంబానికి వెళ్ళి దేవునికి వాక్యాన్ని బోధిస్తా అంటే అక్కడున్న తల్లిగారు లేదా యవనస్తురాలే ఒక విధంగా చెప్పాలంటే, అమ్మా నేను చెప్పి అరగంటలో ఒక 10 సార్లు ఆవలింత అలాగంటుంది అంటే అంటే దాని అర్థం ఏంటంటే వాక్యానికి సంపుగా వినటలేదు పిల్లారా, వినడానికి ఇష్టపడతలేదు. ఎందుకు? కుటుంబంలో కలతలు, కల్వరాలు, విభేదాలు, అసూయలు, మద్దతులు, ఇంకొక విధంగా చెప్పాలంటే గొడవలు, సమస్యలు, నెమ్మది లేకపోవటం, ఆ ఇంట్లో ఎప్పుడు వ్యాధులే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఇబ్బందికరమైన జీవితమే. అంటే దాని అర్థం ఏంటంటే వారి జీవితాల్లో రేయి మొదటి జామున లేచి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, పిల్లల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, లేదా వారి జీవితం కొరకు ఎప్పుడైతే మనం చేతిని చాపి ప్రార్థిస్తామో, చేతులు చాపి స్తుతిస్తామో, పవిత్రమైన చేతులెత్తి ఆయన వైపు మొరపెట్టి ఆయన సహాయాన్ని కోరుకుంటామో, ఆ దినమంతా విజయాన్ని చూడగలం, ఉద్యోగములు విజయాన్ని చూడగలం, చేతి పనులలో విజయాన్ని చూడగలం. పిల్లల మన జీవితంలో అద్భుతాలు పొందగలం. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే యెహోషువ హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి ముందుగా దేవుని వైపే కాదు, ఇక్కడ హాయి పట్టణం వైపు కూడా చేతులు చాపాడు. నిజమే, హాయిని పట్టుకున్నట్లుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వరకు కనుక మనం చూస్తే ఇక్కడ అమాలేకీయులు రెఫీదీములో దిగారంట, ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు వచ్చారంట. నిజమే పిల్లరా, దేవుని ప్రజల మీదకి ఎవరు సాహసించలేరు, యుద్ధము చేయలేరు. ఇక్కడ చూస్తే అమాలేకీయులు చాలా ధైర్యంగా యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు మోషే అంటున్నాడు కదా యెహోషువతో, వెళ్ళి వారితో యుద్ధం చేయి, నిన్ను మరునాడు దేవుని కర్ర చేత పట్టుకుని అసకరం మీదకి వస్తాను. నిజమే ప్రియులరా, యెహోషువ వెళ్ళి యుద్ధ భూమిలో యుద్ధము చేస్తున్నాడు. మరునాడు దేవుని కర్ర చేత మోషే, అహరోను, హూరు ఆ శిఖరం మీదకి వచ్చారు.
పర్వతం మీదకి వచ్చారు పిల్లరా. అక్కడ మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, అక్కడికి వచ్చి దేవుని కర్ర చేత పట్టుకొని మరి మనుషుని దినం వరకు ప్రార్థించి ఆ తదుపరి మరి ప్రార్థించి ప్రార్థన పూర్వకముగా యుద్ధ భూమిలోకి వస్తున్నాడు. మరి యెహోషువ మరి యుద్ధము చేస్తున్నాడు. మోషే మరి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. యుద్ధ భూమిలోకి ప్రార్థించిన తర్వాత ఆ కొండ శిఖరం మీదకి దేవుని కర్ర చేత పట్టుకొని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నిజమే పిల్లరా, మరి ఎప్పుడైతే మోషే అక్కడికి వచ్చి తన చేతులు ఎత్తి మరి చేతులు చాపి, దేవుని యొక్క వాక్యం అంటుంది, చేతులు చాపగా చేతులు ఎత్తగా మరి ఇశ్రాయేలు ప్రజలందరూ అమాలేకీయుల మీద యుద్ధములు జయమును పొందారంట. తన చేతులు బరువెక్కినప్పుడు, ఇలా ఎత్తిన చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోయారంట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గెలుపు పొందలేదంట. ఎప్పుడైతే వారి చేతులు మరి మోషే తన చేతులు ఎత్తినప్పుడు, మోషే తన చేతులు దేవుని వైపు చాపినప్పుడు యుద్ధములో గొప్ప విజయాన్ని చూచినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. నిజమే పిల్లరా, బరువెక్కినప్పుడు మోషే బరువెక్కి ఆ చేతులు ఇలాగ ఎంతసేపు ఉంచుతారండి? ఉదయం నుంచి మరి సూర్యుడు అస్తమించు వరకు దేవునికి వాక్యం అంటుంది తన చేతులు బరువెక్కి దించినప్పుడల్లా ఓడిపోతున్నారంట. నిజమే పిల్లరా, మనం కూడా మన సమస్యల్ని బట్టి, కష్టాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి, అనారోగ్య సమస్యల్ని బట్టి, కుటుంబ సమస్యల్ని బట్టి, మన జీవితంలో సమస్యల్ని బట్టి బరువెక్కిపోయి, అవును పిల్లరా, నిరాశపడిపోయి, కృంగిపోయి, సమస్యలను చూచి మరి దిగజారిపోయి ఎప్పుడైతే మన చేతులు దించివేస్తామో అపజయం అనేది ఆడ చూస్తున్నాం. అపజయం అనేది కలుగుట చూస్తున్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ ఓడిపోయారంట. మోషే ఎప్పుడైతే చేతులు ఎత్తాడో విజయం చూస్తున్నాడు పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విజయాన్ని చూచినట్లుగా దేవునికి వాక్యం అంటుంది, బరువెక్కగా చేతులు బరువెక్కి దించినప్పుడు ఓటమి పాలైపోతున్నారు. ఎత్తి మరి చేతులు చాపి దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు విజయాన్ని చూస్తున్నారు. నిజమే, ఇక్కడ మనం చూడాలా, మరి అమాలేకీయుల మీద ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందడానికి కారణం ఏంటంటే మోషే యొక్క చేతులు దేవుని వైపు చాపటమే. మరలా అంటున్నా, నీ పరిస్థితుల మీద, నీ కష్టాల మీద, నీ ఆర్థిక ఇబ్బందుల మీద, నీ శోధనల మీద, నీ కలుగుతున్న వ్యతిరేకతల మీద, నీవేవైతే చూస్తున్నావో మరి ఆటంకాల మీద విజయాన్ని నీవు చూడాలంటే నీవు కూడా మోషే వలె చేతులు ఎత్తాల పిల్లరా. మరి అటువైపు ఇటువైపు బరువెక్కి దించేస్తున్నప్పుడు పూర్వ ఒక ప్రక్కన, అహరోను ఒక ప్రక్కన నుండి అలాగే చేతులు ఉంచారంట. మరి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు అలా ఉంచగా మరి గొప్ప విజయాన్ని అమాలేకీయుల మీద చూచినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అవును, ఆకాశము క్రింద అమాలేకులను తుడిచి పెడతా అని మరి అక్కడ యెహోవా నిస్సి అని పేరు పెట్టారంట. యెహోవా ధ్వజము. అవును పిల్లరా, గొప్ప విజయాన్ని, గొప్ప గెలుపును దేవుడు అనుగ్రహించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఏ రోజైతే నువ్వు చేతులు చాపుతావో, ఏ దినమైతే నువ్వు చేతులు చాపుతావో, నీ సమస్యల మధ్యలో, నీ కష్టాల మధ్యలో దేవుని కొరకు, నీ పరిస్థితులలో ఎప్పుడైతే నీ బాధల్లో, నీ కష్టాల్లో ఆయన వైపు చేతులు మనము చాపి పైకెత్తుతామో నిజమే మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందినట్లుగా మన పరిస్థితుల మీద మనకు విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరలా అంటున్నా, నీ చేతులు చాపినప్పుడల్లా దేవుడు నీ చేతులను అభిషేకించబోతున్నాడు. నీ చేతులు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవునికై చేతులు చాపు, ఇతరులకై చేతులు చాపు. ప్రార్థనలో దేవునికి, దేవుని వైపు చేతులు చాపు. ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి నీ చేతులు విజయముకై నువ్వు చాపినప్పుడు విజయాన్ని చూడగలం పిల్లరా. మరి గొప్ప గెలుపును చూడగలం. యేసు నామములో నీ పరిస్థితుల మీద గెలుపు కలుగునుగాక. ఇంతవరకు ఏ విషయంలో అయితే ఓటమైపోతున్నావో, మనస్సులో, హృదయములో, తలంపుల్లో, నీ ఆలోచనలు, నీ భయాలలో, నీ కష్టాల్లో, దేంట్లో అయితే అపజయాన్ని చూస్తున్నావో నిజమే, ఇక్కడ హూరు మరి అహరోన్లు ఆదుకున్నారంట. మరి దైవజనుడు మరి చేతుల్ని పైకి లేపారంట. అప్పుడప్పుడు మరి దైవజనుడికి మనకు సహకారులుగా ఉండాలా, మరి చేస్తున్న పనులకు చేయుతనివ్వాలా, మనం ఆదుకుంటూ ఉండాలా పిల్లరా. అప్పుడు నిజంగా సంఘమంతా, అనగా ఇశ్రాయేలు ప్రజలంతా యెహోషువ యుద్ధం ఆడుతుంటా అంటే, యుద్ధము చేస్తా అంటే వాడు ఓడిపోకుండా
వారి యుద్ధములో ఉన్నప్పుడు మోషే దేవుని వైపు చేతులు చాపుతున్నాడు. అవును ప్రియులరా, నీ కొరకు దైవజనుడు, అవును నీ పక్షముగా, నీ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ జీవితంలో నువ్వు దీవించబడుట కొరకు, నువ్వు ఆశీర్వదించబట్ట కొరకు, నీ పనులు నువ్వు దీవించబట్ట కొరకు ఆయన చేతులెత్తినప్పుడు నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. ఆయన నిన్ను ఆదుకున్నప్పుడు, అవును అప్పుడప్పుడు మరి హూరు అహరోన్లు చేతులెత్తి వారిని ఆదుకున్నారంట. చేతులయ్యా ఎప్పుడు ఎత్తిపట్టే ఉంచు, మాకు విజయం కలుగుతుంది. అవును యెహోషువ యుద్ధం ఆడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో గెలుపు కావాలంటే నీ చేతులు ఎప్పుడు కూడా ఆయన వైపు ఎత్తి ఉంచని ఇద్దరు కూడా హూరు అహరోన్లు చేతులు ఎత్తి పెట్టినట్టుగా మోషే చేతులు ఎత్తి పెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. పిల్లరా, దేవుడు యుద్ధం ఆడుతున్నాడు, దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. నిజమే పిల్లరా, చాలా మంది దైవజనులని తక్కువగా అంచనా వేస్తారు పిల్లరా. మరి తక్కువగా మరి అలా చేయొద్దు పిల్లరా. మరి ఎప్పుడైతే దైవజనుడు నీ కొరకు, నీ క్షేమము కొరకు, నీకు గెలుపు కొరకు, లేదా నీ జీవితములో నీ క్షేమం కొరకు వారి చేతులెత్తి ప్రార్థించినప్పుడు విజయవంతమైన కార్యాలు మనం చూడగలం. మరి నీ పోరాటాల్లో, నీ సమస్యల్లో, నీ ఇబ్బందులలో నీ కొరకు వారు మొరపెట్టి దేవుని వైపు చేతులు చాపినప్పుడల్లా నీ జీవితంలో విజయాన్ని చూడగలవు పిల్లరా. నిజమే, ఇక్కడ మోషే దేవుని వైపు చేతులు చాపుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అవును దేవుని సంఘం అంతా కూడా విజయాన్ని పొందుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యములు గెలుపును చూసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, మనం పవిత్రమైన చేతులెత్తి ఆయనకు మొర్ర పెట్టాలా, ప్రార్థించాలా, దేవుని స్తుతించాలా. కలిగిన దాన్ని మరి దేవుని బిడ్డలకై చేతులు మనం చాపి వారి సేవను బలపరుస్తున్నప్పుడు నిజమే బలమైన కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో చూడగలం ప్రియులారా. ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు కనుక చూచినట్లయితే మరి ఇక్కడ ఊచ చేయగలవాడు కూడా ఉన్నాడు. స్వస్థపరచునేమని అందరూ చూస్తున్నారు. ఊచ చేయగలవాడనగా మరి తన చేతులు చాపలేడు, బలహీనమైన చేతులు. అవును పిల్లరా, ప్రభు మరి అందరి వైపు చూచి తన చెయ్యి చాపమనగానే వాడు చాపిన వెంటనే బాగైపోయిందంట. తన చెయ్యి మంచిగా అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. నిజానికి చెప్పాలంటే ఊచ చేయగలవాడు తన చేతిని చాపలేడు, ఎందుకంటే అది బలహీనమైంది. మరి చేతులు చాపలేడు. మరి ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహాని ధర్మమా అన్నప్పుడు అందరూ అలాగ చూస్తున్నారు. మరి ఇతను స్వస్థపరచునేమో, బాగు చేయనేమో, మరి ఇది ఈరోజు విశ్రాంతి దినము కదా. మరి అలాగ చూస్తున్నప్పుడు ఆ ఊచ చేయగల వాని వైపు చూచి నీ చెయ్యి చాపు అనగానే చాపిన వెంటనే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, బాగుపడినట్ట. నిజమే, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చాపలేనటువంటి పరిస్థితుల్లో కూడా, కష్టములో కూడా, ఇబ్బందులో కూడా, ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్లో కూడా, ఈ ఆర్థిక ఇబ్బందులో కూడా ప్రభు కొరకు, అవును ఆయన సహాయము కొరకు, అవును పిల్లరా, మనం ఎప్పుడైతే చేతులు చాపుతామో మన జీవితాలు బాగైతాయి, అద్భుతాలు చూడగలం, స్వస్థతను చూడగలం. దేవునికి వాక్యంలో చూస్తే ఊచ చేయగలవాడు తన చేతులను చాపలేడు, కానీ ఎప్పుడైతే అలా చాపిండో వెంటనే బాగైపోయిందట. తన చెయ్యి మరి మరొక చెయ్యిలాగా చక్కగా మారినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యమైన కార్యం పిల్లరా, ఎంత అద్భుతం. అవును దేవునికి వాక్యంలో చూస్తే ఆ చెయ్యి బాగైపోయిందంట. నీ పరిస్థితులు బాగవునిగాక, నీ ఆర్థిక పరిస్థితులు, అవును నీ అనారోగ్య పరిస్థితులు, నీ కుటుంబంలో ఏ సమస్య అవుతుందో, ఏది బాగలేదో, దేన్ని బట్టి విచారము, దేన్ని బట్టి కన్నీరో, ఎక్కడ ఏ స్థితిని బట్టి నీ జీవితంలో బాగా లేకుండా ఉన్నదో దాన్ని బాగు చేయగలడు ఆయన. అయితే చేతులు చాపలేనతను చేతులు చాపడానికి ఇష్టపడ్డప్పుడు వెంటనే బాగైపోయిందంట.